ఇసుక సరఫరాపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి, వినియోగదారులు ఎదుర్కొనే ఏవైనా ఇబ్బందులు తొలగించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా మొదట వచ్చిన వారికి మొదట ఇసుక సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. చెల్లుబాటు కాని క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఇసుక సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు. ఇసుక రవాణా సరఫరాపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు, వాటిలో వచ్చే ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇసుక పరిమాణం తక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో బహిరంగ ఇసుక రీచ్లు, డీషెల్టేషన్ రీచుల్లోని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఏడీ మైన్స్ డి ఫణిభూషణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓలు రాణి, సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, డిపిఓ వి శాంతమణి తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే రథోత్సవంలో కూడా బత్తుల పాల్గొని రథాన్ని లాగారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలు సావిత్రిబాయి పూలే సంస్మరణ సభ రాజమహేంద్రవరంలోని సీతంపేట బీసీ బాలికల వసతి గృహంలో పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నయనాల కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఎంకేకేఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ పితాని కోమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ 18వ శతాబ్దంలో మహిళలకు ఏ హక్కులు లేని కాలంలో సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో పూణేలోని బుధవారంపేటలో మహిళల కోసం ఒక స్కూల్ స్థాపించి అదే స్కూల్లో టీచర్గా పనిచేసి దేశంలో తొలి మహిళా టీచర్ అయ్యారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్మరించుకోవాల్సిన తొలి భారతీయ మహిళ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాణి శకుంతల, రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంతాన నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ కేతన్ గార్గ్ సందర్శించారు. కొత్తగా ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 50 కుక్కలు ఉంచేలా భవనాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు 30 కుక్కలకు ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ భవనాలు, స్థలాల క్రమబద్ధీకరణకు రుడా కార్యాలయంలో బుధవారం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ మేళాను నిర్వహిస్తున్నట్లు రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఈ మేళా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు, దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవారు మేళాకు హాజరై తమ దరఖాస్తులు పరిష్కరించుకోవచ్చునని విజ్ఞప్తి చేశారు. అవసరమైన పత్రాలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి విద్య ఒక్కటే రాజమార్గం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు చిగురించాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై స్పందించిన మంత్రి నాదెండ్ల, వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్య. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. రాయచోటిలో హిందువులపై దాడికి నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వద్ద విహెచ్పి ఆధ్వర్యంలో ఆందోళన. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పేదరికం నిర్మూలనకు, అభివృద్ధికి విద్య ఒక్కటే రాజ్యమార్గమని కేంద్ర రాష్ట్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పేదరికం నిర్మూలనకు, అభివృద్ధికి విద్య ఒక్కటే రాజమార్గమని కేంద్ర రాష్ట్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా కళాశాలలో
1,40,00,000తో 3 అదనపు తరగతి గదులు, మౌలిక వసతులకు కోసం భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పని చేయలేకపోయారని, అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టి అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి చొరవతో విడుదలై నిధుల ద్వారా కళాశాలలకు 3 అదనపు తరగతి గదులను, పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు, విద్యార్థులు రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక గ్రాంట్లు, లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. ముఖ్యంగా వేళ కొత్త తరగతి గదుల నిర్మాణం వేళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ గారి బాధ్యతలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన, నేను కలిసి ఐటీ కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అష్టమి వైష్ణవ్ గారిని ఆయన కలిసి మొన్న బడ్జెట్ లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి 3 సెంటర్లు దేశంలో ఏర్పాటు చేస్తామని మన బడ్జెట్ లో చెప్పిన సందర్భంలో అందులో ఒక ఏఏ సెంటర్ ని వైజాగ్ లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని లోకేష్ గారు కోరినప్పుడు వైష్ణవ్ గారు దానికి అంగీకారం తెలపడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు వారి చదువుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 5 సంవత్సరాల తరువాత ఇవాళ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా కొత్త తరగతి గదుల నిర్మాణం, కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గతంలో అనేక వందల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి విద్యార్థులకు సంబంధించి అనేక పథకాల కోసం రావడం జరిగింది. ఏదైతే ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఉన్నదో, ఏదైతే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉన్నదో దాని మీద వేలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు దానికి పేర్లు మార్చి నాడు నేడుగా పేరు పెట్టి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసి చాలా చోట్ల పనులు పూర్తి చేయనటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యార్థుల ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం, నిరుద్యోగ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం. కాబట్టి ఇటువంటి వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాట్సాప్ ఆధారంగా అనేక సర్టిఫికేట్స్ పొందేటువంటి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో టెక్నాలజీ పెంచుతూ ఉన్నారు. కాబట్టి వారిని అభినందిస్తూ ఇవాళ పాలకొల్లు డిఎన్ఆర్ మహిళా కళాశాల ఏదైతే ఉన్నదో మరి అదనపు తరగతుల గదుల నిర్మాణానికి చొరవ తీసుకున్నటువంటి మిత్రులు రామానాయుడు గారిని అభినందిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డిఎస్సి వస్తుందనేటువంటి ఆలోచనతో 40 రోజుల క్రితమే దాదాపు పాలకొల్లో ఉన్నటువంటి విద్యా బోధన సంబంధించి కోర్సులు చదువుకున్నారు. వారిలో దాదాపు 750 మందికి 90 రోజులు శిక్షణ సమయం సంకల్పించి 40 రోజులు ఇప్పటికే పూర్తి చేసి రాబోయేటువంటి 50 రోజుల్లో కూడా రాష్ట్రంలో వివిధ సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులను రప్పించి ఏదైతే బీఈడీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి అవనిగడ్డ ప్రాంతం నుంచి అధ్యాపకులను రప్పించి ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు విద్యార్థులకు లక్షలాది రూపాయలు విలువైనటువంటి మెటీరియల్ అందజేసి వాళ్ళ ఆ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడో రావడం జరిగింది. మరి విధంగా పెద్ద ఎత్తున విద్యార్థుల పట్ల నిరుద్యోగ యువత కోసం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు రామానాయుడు ప్రోత్సహిస్తున్న విధానానికి పార్లమెంట్ సభ్యులుగా, నా మిత్రులుగా వారిని అభినందిస్తూ నేను కూడా గర్వపడుతున్నాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీ దాసరి నారాయణరావు గారు స్థాపించినటువంటి కళాశాల, అటువంటి కళాశాల కూడా విద్య విషయంలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఇక్కడ మౌలిక వసతులు కల్పన అవసరమైనటువంటి దృష్ట్యా మరి వెనువెంటనే దీనికి 1,40,00,000 రూపాయలు ఇవాళ క్లాస్ రూమ్స్ అందుబాటులో లేవనంటే 3 క్లాస్ రూమ్స్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఉన్న క్లాస్ రూమ్స్ కూడా మరి పనికిరానిటువంటి స్థితిలో ఉంటే వాటిని కూడా రిపేర్స్, ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు పాలకొల్లు నియోజకవర్గంలో
ఏదైతే ఈ కాలేజీలో కూడా ఇటువంటి మంచి మౌలికమైన వసతులు, అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మరి స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే గౌరవ మంత్రివర్యులు, మన పార్లమెంటు సభ్యులు మరి వర్మ గారు మిత్రులు, ఆయన సహకారంతో కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహకరించిన టీడీపీ సీనియర్ నేత వర్మకు ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహకరించిన టీడీపీ సీనియర్ నేత వర్మకు ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కూడా 2 సార్లు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నా వర్మకు అవకాశం రాకపోవడం వెనుక పవన్ కళ్యాణ్ ఆయనకు చెక్ పెట్టేస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని నాదెండ్ల తెలిపారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని, వాళ్ల పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వర్మకు ఎమ్మెల్సీ సీటు టీడీపీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మని గౌరవించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మకి చెక్కు పెట్టాల్సిన అవసరం ఏముంటుందని నాదెండ్ల ప్రశ్నించారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా, ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు. వాటి గురించి వివరిస్తారు. ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కూడా చాలా స్పష్టత ఉంది మాకు. 4ంటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందాక చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్నీ చూసుకున్నాం. ఎవరికి పొరపాటు జరగదు. మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది, మాకు వాలంటీర్స్ టీములు ఉన్నారు. వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి అవసరం. మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తద్వారా మరింత విస్తృతంగా సూక్ష్మ రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం తప్పు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంక్లో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది.
750 కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే మా ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరు వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక 500 తీసుకున్నారు, తర్వాత 450 తీసుకున్నారు. లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక 200 కోట్లు వెనక్కి ఇచ్చారు. అంటే ప్రభుత్వం దిగినప్పుడు 750 కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లోకి వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి అప్పు తీసుకొచ్చారు. బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక 750 కోట్ల అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు. మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వెంటనే దానికి స్పందించి సుమారు 150 కోట్ల రూపాయలు దఫదఫాలుగా 50 కోట్లు చొప్పున 3 నెలలకు ఒకసారి ప్రతి 50 కోట్లు కూడా ప్రభుత్వం కూడా బ్యాంకు చెల్లించడం జరిగింది. రాయచోటిలో మార్చి 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతూ అన్యాయంగా హిందువులపై లాఠీచార్జీ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున హిందువులు ధర్నా నిర్వహించారు. రాయచోటిలో మార్చి 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతూ అన్యాయంగా హిందువులపై లాఠీచార్జీ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున హిందువులు ధర్నా నిర్వహించారు. హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఘటనపై సమగ్రంగా విచారణ చేయాలని వినతి పత్రం సమర్పించారు. రాయచోటిలో వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పార్వేటి ఉత్సవం నిర్వహించడం జరుగుతోంది. ఈ నిర్వహణకు సంబంధించి ఉత్సవానికి సంబంధించి పోలీసు శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకుని స్వామివారి యొక్క ఉత్సవ ఊరేగింపు నిర్వహించుకుంటున్నారు హిందువులు. ఆ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఈ ఉత్సవానికి ఈ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి మసీదు నుంచి ముస్లిం మోకలు వచ్చి స్వామివారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు నచ్చజెప్పి వారిని నెట్టివేయడం జరిగింది. ఆ తర్వాత యాత్ర ముందుకెళ్లింది, పార్వేటి మండపానికి వెళ్ళింది. అక్కడ పూజాధికృతులు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు స్వామివారు. ఆ సందర్భంలో మార్గ మధ్యలో ఉన్నటువంటి మరొక మసీదు దగ్గర తిరిగి మళ్లీ రెండవసారి దీని మీద అటాక్ జరిగింది. మొదటిసారి దాడికి ప్రయత్నం చేశారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రక్షణగా పార్వేటి మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్వామివారిని జాగ్రత్తగా ఆలయానికి చేర్చే పనిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ మసీదు దగ్గరకు వచ్చేట ఒక్కసారి దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నిలువరించే ప్రయత్నం చేశారు. స్వామివారిని భక్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో పోలీసులు ముస్లింలు ఒకవైపుకి హిందువులు మరొక వైపుకి మళ్లించి దాడి జరగకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అక్కడ వరకు పోలీస్ శాఖ వారు చేసిన దాన్ని విశ్వ హిందూ పరిషత్తు అభినందిస్తున్నది. కానీ అక్కడి నుంచి పోలీస్ శాఖ వారు తీసుకున్న నిర్ణయం చాలా చట్టవిరుద్ధంగా, లోపభూయిష్టంగా ఉన్నది, పక్షపాత ధోరణిలో ఉన్నది. ఎవరైతే దాడి చేశారో వాళ్ల మీద చర్య తీసుకోవాల్సినటువంటి పోలీసు శాఖ, ఎవరైతే అనుమతులతో ఉత్సవం చేస్తున్నారో వాళ్లకి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు శాఖ, ఎప్పుడైతే రోడ్డు మీదకి ఈ ఉత్సవాన్ని మళ్లించారో రెండోసారి దాడి నుంచి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉత్సవం వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి పోలీసులు విరుచుకుపడి చిన్న లేదు, పెద్ద లేదు, మహిళలు లేదు, వృద్ధులు లేదు, భక్తులు లేదు, యథేచ్ఛగా విచ్చలవిడిగా లాఠీ చార్జీ అనేది ఒక ఉత్సవంలో చేయవలసి వచ్చినప్పుడు, అది అనివార్యమైనప్పుడు హిందువుల నుంచి ఏమైనా స్పందన లేదు. హిందువులు ఉత్సవం మాత్రమే చేసుకుంటున్నారు అనుమతితో. అటువంటి సందర్భంలో భయపెట్టే ప్రయోగం చేయొచ్చు తప్ప విచ్చలవిడిగా 100 మందికి పైగా హిందువులు, వృద్ధులు, మహిళల మీద చర్మం తేలిపోయే విధంగా అంతలా లాఠీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి మీరు ఇదే కనుక చేస్తే హిందువులు తమను తాము రక్షించుకోవడం కోసం ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆంక్షల్ని హిందువుల ఉత్సవాల మీద పోలీస్ శాఖ మానుకోవాలి. అదే సందర్భంలో రక్షణ కల్పించవలసి వచ్చినప్పుడు రక్షణ కల్పించబోగా హిందువుల మీద చర్యలు తీసుకునే ఈ కుతంత్రాన్ని ఆపివేయాలి, పక్షపాత ధోరణి ఆపివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పాలకొల్లు జనసేన నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని
పాలకొల్లు జనసేన నేతలు పిలుపునిచ్చారు. హలో పాలకొల్లు చలో పిఠాపురం అనే నినాదంతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని, ఈ సంవత్సరం అధికారంలో భాగస్వామ్యం వహిస్తూ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత పవన్ చేయనున్న ప్రసంగానికి అత్యంత విశిష్టత ఉందని, జనసేన శ్రేణులు ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారంలో ఉన్నాం, మాకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము దేనికి తక్కువ దేనికి ఎక్కువ అని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం రేపు 14వ తారీఖున మా నాయకుడు ఖచ్చితంగా చెప్తాడు. మేము ఎవరికి తక్కువ కాదు, ఏ పార్టీకి తక్కువ కాదు. ఎవరైనా సరే పోరాటాలతో అధికారంలో వస్తారు. అది మా నాయకుడు నిరూపించాడు. మాకు వారసత్వంగా రాజకీయం రాలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు మా నాయకుడు చేసిన పోరాటం వల్ల అధికారం వచ్చింది. అది తోటి నాయకులు ప్రత్యర్థి పార్టీలు గుర్తెరగాలి. అది ప్రత్యేకంగా గుర్తించుకోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 14వ తారీఖునటువంటి మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించే నేపథ్యంలో మన పాలకొల్లు నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా వేలాది మందిగా తరలివెళ్తున్నామో దానికి భిన్నంగా ఈ సంవత్సరంలో అధికారం సాధించి అధికారంలో ఉన్న సందర్భంగా ఇంకా వేలాదిగా తరలివెళ్లి ఆ యొక్క సభను విజయవంతం చేసి పాలకొల్లు జనసేన యొక్క పార్టీ పటిష్టతను రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి వచ్చిన విలేకరు సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 4 రోజుల్లో నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణం, కోడూరు మండలం, యలమంచిలి మండలం, పాలకొల్లు మండలం ఆయా గ్రామాల్లో మండలాల సమావేశాలు నిర్వహించి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో పాలకొల్లు నుండి ప్రస్తుతానికి 10 బస్సులను బాణం చంద్రబాబు గారు, మన బనీవాసు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున జరగబోయే మన జనసేన 12వ ఆవిర్భావ సభకు పాలకొల్లు నియోజకవర్గంలో మరియు పాలకొల్లు పట్టణం నుండి అధిక సంఖ్యలో జనాలు మన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళడానికి, జనమందరూ అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఏం చేస్తారని చెప్పి జన సైనికులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క దిశానిర్దేశం చేసి పార్టీ యొక్క ప్రతిష్టను ఏ విధంగా చెప్తారని చెప్పి జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సభకు వెళ్ళడానికి పాలకొల్లు నియోజకవర్గం మన పట్టణం నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వెళ్ళడానికి కూడా నిశ్చయించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ సర్కిల్ పరిధిలో సిఐ ఎం నాగరాజు తమ సిబ్బంది సహాయంతో పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని ఒక ఇంటిలో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ సర్కిల్ పరిధిలో సిఐ ఎం నాగరాజు తమ సిబ్బంది సహాయంతో పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని ఒక ఇంటిలో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు జి తవిటినాయుడు, పి నానాజీ, కె చైతన్యవర్మ, కెవి మణికంఠలను అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి వారి నుండి 13 లక్షల రూపాయల విలువైన 3 ల్యాప్టాప్స్, 2 రోటర్స్, 54 సెల్ ఫోన్లు, 2 టేబుల్స్, 4 చైర్స్ స్వాధీనం చేసుకున్నట్లు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాల మేరకు బెట్టింగ్స్పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ను వాడారన్నారు. 2 యాప్ అప్లికేషన్లో 19 బ్యాంక్ అకౌంట్లను తాము గుర్తించినట్లు తెలిపారు. 125 డిపాజిట్లు, 9 విత్డ్రాలు కూడా జరిగాయన్నారు. 1,62,299 రూపాయల డిపాజిట్లను కనుగొన్నామని తెలిపారు. కిరణ్ కుమార్ ఎస్ఐ కూడా వారం రోజుల నుంచి దీని మీద సమాచారం పెట్టారు. సమాచారం పెట్టి నిన్న నర్సాయగ్రహం ఒక ఇంట్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని భారీ ఎత్తున మా సమాచారం రాగా వాళ్ళు వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేశారు. ఆ ఇంటి మీద రైడ్ చేస్తే ఆ సమయంలో 4 వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. గొలగాని తవిటినాయుడు, ప్రగడ నానాజీ, అలాగే పసమట్ల నాగసాయి, లక్ష్మీ నరసింహ, కృష్ణ చైతన్య వర్మ, ఇలా కాసా భీమకోట, మణికంఠ, ఈ 4
వాళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ల్యాప్టాప్స్, మన ఎదురుగుండా ఉన్న ల్యాప్టాప్స్ని ఉపయోగించి, అలాగే దానికి సంబంధించిన ఫోన్స్, దాని రౌటర్స్ ద్వారా ఈ నెట్తో వినియోగించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 బెట్టింగ్ అప్లికేషన్స్ దీనిలో వాళ్ళు ద్వారా ఈ బెట్టింగ్ అంతా నిర్వహిస్తున్నారు. ఒకటి బళ్ళారి బుక్ అనేది ఒకటి, ఇంకోటి మన నమ్మ 365 అనే బుక్ ద్వారా, 2 బుక్కుల ద్వారా వాళ్ళు ఈ యొక్క పంటర్స్ని అట్రాక్ట్ చేసి క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. దీని సందర్భంగా సుమారు 54 సెల్ ఫోన్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 2 రౌటర్స్, నెట్ రౌటర్స్ ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మన ప్రిలిమినరీగా ఇప్పుడు వీళ్ళందరూ ఈ యొక్క ల్యాప్టాప్ని కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ చెక్ చేస్తే మొత్తం 1919 బ్యాంక్ అకౌంట్స్ ప్రిలిమినరీగా మనకి ట్రేస్ అయినాయి. ఆ బ్యాంక్స్కి సంబంధించి ఎవరెవరు బ్యాంక్ హోల్డర్స్, ఎవరెవరు ఇది ఆడుతున్నారు, పంటర్స్ ఎవరు ఆడుతున్నారు వెరిఫై చేస్తాం. అలాగే మెయిన్ బ్యాంక్ హోల్డర్ ఎవరైతే రెసిపియంట్ బ్యాంక్ హోల్డర్ ఉంటాడో, ఎవరైతే ఈ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాడో, ఆ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ను కూడా వెరిఫై చేసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ నిన్న జరిగినాయి అనేది చూస్తాం. ప్రిలిమినరీగా మనం వెరిఫై చేసిన దాని ప్రకారం ఈ ల్యాప్టాప్లో కానీ ఈ సెల్ ఫోన్లో కానీ వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా 125 డిపాజిట్స్ నిన్న వచ్చినాయి. అలాగే విత్డ్రాల్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 విత్డ్రాల్స్ ఈ ఫోన్స్ నుంచి వెళ్ళి, అలాగే ఇంకా టోటల్ పర్సన్స్ వెరిఫై చేస్తున్నాం, ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వెరిఫై చేస్తున్నాం. దీనిలో విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న యువత పోరును విజయవంతం చేయాలని వైసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, భీమవరం ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజులు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న యువత పోరును విజయవంతం చేయాలని వైసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, భీమవరం ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజులు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి నియోజకవర్గం పెద్దమేరంలోని జిల్లా కార్యాలయానికి కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రావాలని కోరారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీగా బయలుదేరి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలను జగన్ ప్రభుత్వం మంజూరు చేసి వాటిలో 5 కళాశాలలో పూర్తి చేసినప్పటికీ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చేసిన నేత మన రాజశేఖర రెడ్డి గారు. తండ్రి ఆశయాల్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా వారికి హాస్టల్ ఫీజులు వాటన్నిటిని చెల్లిస్తూ తల్లిదండ్రులకి ఏమాత్రం ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికి కూడా పిల్లలు చక్కగా చదువుకొని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థులు పరీక్షలకు వెళ్ళనివ్వకుండా కాలేజీలు ఆటంకపరిచే పరిస్థితిని తీసుకొచ్చారు. అనేక మంది పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు మధ్యలో ఆడిపోయి వాళ్ళు పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో మళ్ళీ వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి గారికి తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది. మరి 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఓపెన్ చేయడం జరిగింది. ఇతర మెడికల్ కాలేజీలను కూడా మరి కుంటుపరిచి విద్యార్థులను ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ని కూడా తయారు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని తొంగలో తొక్కిన ఈ విధానాన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తును అగమ్యగోచరంగా చేస్తున్న కూటమి యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని కూడా నిరసిస్తూ రేపు 12వ తారీఖున మన పెద్దమేరంలో ఉన్న జిల్లా పార్టీ కేంద్రాలయం నుంచి ముందుగా అదే రోజున మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దమేరంలోని జిల్లా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ముదినూరి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో జరుపుకొని అక్కడి నుంచి ర్యాలీగా నాయకులు, కార్యకర్తలు అందరూ అలాగే ఎవరైతే ఈ
యువత పోరుబాటులో నష్టపోతున్న విద్యార్థులు, నిరుద్యోగులు వీరంతా ఉన్నారో వారందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రాన్ని, మా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాటు దాని మీద ఈ రోజున 12వ తారీఖున విద్యార్థులందరితోటి పాటు కలెక్టరేట్లకు వెళ్ళి ఇక్కడ వినతిపత్రం ఇద్దామని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా విఫలమవడం జరిగింది. అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలను కూడా పణం పెట్టే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని మీద విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం వహిస్తామని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున స్కూల్ని అభివృద్ధి చెంది స్కూల్ని ఎంతో డెవలప్ చేసి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కుటుంబాలన్నీ కూడా బాగుంటాయనే విధంగా రాష్ట్రంలో విద్యని ముఖ్యంగా ఎదురుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులు అనగదొక్కే విధంగా పనిచేస్తుంది. కాబట్టి మేమందరం కూడా విద్యార్థుల తరపున ఇదే పోరులో పాల్గొని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. ఈ మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరుకి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తలపెట్టిన నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా అంతరించిపోవడం కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్లు, తర్వాత మొన్నటిదాకా చూసుకుని ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఉండడం వల్ల ఎంతోమంది పిల్లలు పరీక్షలు రాయకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మెడికల్ కాలేజీల్లో జరిగే ఈ సీట్లలో కూడా ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఈ అన్నిటి మీద కూడా రేపొద్దున్న జరగబోయే 12వ తారీఖు కార్యక్రమానికి యువత మరియు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు భారీ ఎత్తులో పాల్గొనాలని చెప్పి ఈ రోజున మేము కోరుకుంటున్నాం. మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష, వారికి రావాల్సినటువంటి విద్యార్థులకి అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ లేకపోతే స్కూల్స్ని వేరే రూపంలో రూపాంతరం చెందే విధంగా చేసేటువంటి నాడు నేడు కార్యక్రమం కానీ వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి రీతిలో తెలియజెప్పాలి. మళ్ళీ తిరిగి విద్యార్థులకు అందించాల్సినటువంటి సంక్షేమం కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ఈ మార్చి 12వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్గా ర్యాలీగా వెళ్ళడం, కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12వ తారీఖు ఉదయం 10 గంటలకు పెదమేరం పార్టీ ఆఫీస్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని అక్కడ నుంచి కలెక్టరేట్కి ఊరేగింపుగా వెళ్దామని పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే విద్యార్థులు, యువత అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. మరి పిల్లల చదువుల్లో సర్టిఫికెట్లు లేక మరి కొంతమంది ఉద్యోగాలు తెచ్చి వెళ్ళటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారంటే మా ఇంట్లోనే 4 ఉన్నారు. ఆ 4 ఆడపిల్లలకు కూడా మరి బెంగళూరులో ఉద్యోగాలు వస్తే మరి ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం జరగలేదు. దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావటం జరగలేదు. అదే మన జగనన్న ప్రభుత్వం ఉంటే మరి ఆ 4 కూడా ఉద్యోగాలు వచ్చి అవకాశం ఉందని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 4 మరి ఆ 4 ఇంకెంతమంది జనాలు ఉంటారో వాళ్ళందరికీ మరి ఎంత నష్టపోయారో మరి అందరూ తెలుసుకుని మరి ఈ ప్రజలు ఈ విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ ధర్నాకి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి విద్య ఒక్కటే రాజమార్గం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు చిగురించాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై స్పందించిన మంత్రి నాదెండ్ల. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్య. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. రాయచోటిలో హిందువులపై దాడికి నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వద్ద విహెచ్పి ఆధ్వర్యంలో ఆందోళన. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి సిసిసి డిజిటల్ 213 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.